స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయంతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయంతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవి పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నేనేచ్చమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు, నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నేనేచ్చమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు, నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను దీవించిన. నాకు ప్రయోజనకరము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించితివి, నీ దాసుని ప్రాణమును సంతోషపరిచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయంతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయంతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయంతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయంతో. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు విందాం. అందరూ కొందరు దేవుడి స్తోత్రం, దేవుని మాటలు విందాం కాసేపు శ్రద్ధగా. ఎలీషా భక్తుడు ఉన్నాడు కదా, ఏలియా శిష్యుడు ఎలీషా. ఏలియారు 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడనమాట. దేవుడి స్తోత్రం. అలాంటి గొప్ప భక్తుడు ఎలీషా. అలాంటి కృప పొందుకుంటాకి ఏంటంటే, ఈ ఏలియారు ఎలీషాని చూసి తన దుప్పట అతని మీద వేసినప్పుడు ఆ దుప్పట వేసినందుకే వెనకాల వచ్చేసాడు అన్నమాట. వెనకాల వచ్చేసాడు. ముందు వెనకాల ఉంచుకోండి. మనం అయితే పిలిచినా వెళ్ళం. పిలిస్తే ఎందుకు, ఎక్కడికే, ఏంటి అని అడుగుతాం మనం. ఆయన పిలవలు అసలు పిలవకుండా దారి అంటే వెళ్తా ఆ పొలంలో అరకలు దున్నుతున్నాడు. 12 అరకలు దున్నుతున్నాడు అన్నమాట. ఈయన రైతు దున్నుతుంటే ఆయన మీద ఈ దుప్పటి ఇలా వేసాడు ఏలియారు. అంతే వచ్చేసాడు. అంతే, నా తల్లిదండ్రిని ముద్దు పెట్టుకుని వస్తానా, అలసిప్పు వస్తానా అని చెప్పి వచ్చి ఆ ఎడ్లని బలిచ్చి వాళ్ళందరికీ విందు చేసేసాడు అనమాట. విందు చేసి అప్పుడు బయటెళ్ళి ఏలియార్ దగ్గరికి వచ్చేసాడు అన్నమాట. ఆయన పిలవపోయినా కానీ ఈయన వచ్చేసాడు. మరి మనమైతే పిలిచినా కానీ ఎందుకు ఏంటి అని అడుగుతాం. మనం అధిక ప్రశ్నలు అడుగుతాం. వాళ్ళు ప్రశ్నలు అడగకుండా వాళ్ళు భక్తి చేశారు కాబట్టి అంత గొప్ప దైవజనులు అయ్యారు వాళ్ళు.
అలాగే మనం కూడా అంత గొప్పగా దీవించబడాలి. వాళ్ళ దేవుడు ఒకటే, మన దేవుడు ఒకటే. వాళ్ళ దేవుడు ఏలియా దేవుడు ఒకటే, మన దేవుడు ఒకటే. ఎలీసా దేవుడు ఒకటే, మన దేవుడు ఒకటే. మనం కూడా వాళ్ళ భక్తి అంత భక్తి చేయాలి మనం. దేవుడి స్తోత్రం. అలాగే 7 అద్భుతాలు చేస్తే ఎలీసా గారు 14 అద్భుతాలు చేశాడనమాట. అన్ని చేసి యోర్దాన్ని కొట్టి దుప్పట ఏలియాలు దేవుడి వారికి వెళ్ళిపోయేటప్పుడు కనపడితే జరుగుద్ది, నువ్వు అడిగింది ఇవ్వబడతాను అన్నాడు ఏలియాలు. అప్పుడు దేవుడు తీసుకెళ్ళేటప్పుడు కనపడిపోతే అప్పుడు పైకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు చూశాడనమాట. నా ఏలినవాడా అని కేకలేసినప్పుడు అప్పుడు కేకలేసి బట్టలు చింపుకుంటూ ఏడుస్తున్నాడు అనమాట. అప్పుడు ఆ దుప్పటి కింద పడేసాడు ఏలియారు. కింద పడేసేటప్పుడు ఆ దుప్పటాకి తీసుకుని దీంట్లో పవర్ ఉందా లేదా అని చెప్పేసి యోర్దాన్ నదికి వెళ్ళి కొట్టాడనమాట. కొట్టేటప్పటికి అది 2 పాయలు అయిపోయింది. 2 పాయలు అయిపోయేటప్పటికి యువతలు నడిచి వచ్చాడు. అక్కడి నుంచి ఒకసారికి వచ్చినప్పుడు పిల్లలు బోడివాడ ఎక్కిపో అంటున్నారన్నమాట. దయచేయండి అట్లాగంటే ఆయన కోపం వచ్చి ఆ పిల్లల్ని నామలు చెప్పించాడనమాట. చెప్పించేటప్పటికి ఎలుగుబంట్లు 6 ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని తినేసినాయి అని బైబిల్లో ఉంది. అలాగే ఎన్నో అద్భుతాలు చేశాడు. గణేమిరాలకి గర్భాలం ఇచ్చాడనమాట. గర్భాలం వస్తుంది అని దేవుడి పేరట ఆవిడికి దయచేశాడు. ఎన్నో కార్యాలు. మళ్ళీ చనిపోయిన ఎదరవాళ్ళకి అప్పులు ఉన్నప్పుడు ఆ అప్పులు తీరతాకి మార్గం చూపించాడనమాట. ఎన్నో కార్యాలు చెప్పాలంటే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఎలీసా చేసిన కార్యాలు ఊహం మించిన కార్యాలు. ఒక ఊరు వెళ్తే ఆ ఊరు చూసినప్పుడు మంచి బాగా ఉంది ఊరు. వాళ్ళు అన్నారు అక్కడోళ్ళు ఎలీసా అంటున్నాడు, ఎలీసా దయచేయండి ఈ ఊరు చూస్తున్నావుగా, ఈ ఊరు మంచి రమ్యమైందని బాగుందని చూస్తున్నారా? ఈ ఊరు రమ్యమైందే, కాకపోతే ఈ ఊరిలో ఓట్లన్నీ చెడిపోయినాయి అన్నాడు. ఓట్లన్నీ చెడిపోయినాయి అంట. అప్పుడు ఏలియారు ఆ చెడిపోయిన ఓట్లు బాగు చేశాడు అన్నమాట. ఎన్నో కార్యాలు చేశాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. మళ్ళీ శిశులు కూర ఉన్నప్పుడు వాళ్ళకి తెలియక వెర్రి ద్రాక్ష తీగలు తెచ్చి కూర ఉన్నప్పుడు అది చేదుగా ఉంది, సేదీసాపాతంగా ఉందన్నమాట. సేదీసాపాతంగా ఉండేటప్పటికి అప్పుడు దయచేయండి కొండలో ఇది ఉందా కొండలో చేదుగా ఉంది అంటే అప్పుడు ఉప్పు దయచేయండి అంత పిండి తేమని అందులో వేసాడనమాట. వేస్తే అది భద్రంగా మారింది. అట్లాంటి కార్యాలు ఎన్నో. ఒక శిష్యుడు ఒకసారి ఏదో దూలం గొడ్లతో నడుగుతుంటే ఆ కింద ఏరు ఉంటే ఏరులో పడిపోయింది గొడ్లు ఊరి పిడి నుంచి ఊడి కింద పడిపోయింది గొడ్డల. పడిపోతే ఆ గొడ్డలో అతను అంటాడు, దయచేయండి నేను ఎరువు తెచ్చాను, ఆ గొడ్డలు నాది కాదు, ఎరువు తెచ్చాను వాళ్ళు ఊరుకోరు అని చెప్తుంటే అప్పుడు అన్నాడు, దయచేయండు అది ఎక్కడ పడవేశావు, ఎక్కడ పడింది, ఏ స్థానంలో పడింది అని అడిగాడు. ఆ పడిన స్థానం చూపించాడనమాట. చూపిస్తే అప్పుడు ఒక కొమ్మ నరికి దాంట్లో వేసాడు. ఆ పడిన కాడ గొడ్డలు తేలింది. మరి చూడు ఎంత గొప్ప కార్యమా, చూడు గొడ్డలు తేలుతుందా, నీటిలో తేలుతుందా, మునిగిపోద్ది కానీ తేలదు కదా. ఈ ఎలీసా ప్రార్థన చేసి కొమ్మరి నరికి అందులో పాడేసినప్పుడు ఆ గొడ్ల తేలిందంట. అప్పుడు ఆ గొడ్డలో తీసుకుని అతనికి ఇచ్చాడనమాట. అతనికి ఇచ్చి భద్రంగా ఉండని చెప్పి అన్ని అట్లాంటి కార్యాలు ఎన్నెన్నో కార్యాలు చేశాడనమాట.
ఎలీసా గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్పగా కార్యాలు చేశాడు. అలాంటి కార్యాలు గొప్పగా ఎలీసా ఎన్నో కార్యాలు చేశాడనమాట. చనిపోయిన కాడ కార్యం జరిగింది ఎలీసా ద్వారా. ఎలీసా గారి ద్వారా. ఎలీసా గారు అంట చనిపోయే ముందు ఒక అతను ఏదో బాధలో ఉండి వస్తే అతనికి ధైర్యం చెప్పి, నీ యుద్ధం నువ్వు చేసే పని యెహోవా దీవిస్తాడు అని చెప్పి అతనికి అభయం ఇచ్చాడనమాట. అని ఇచ్చాడు. అట్లాగే చనిపోయాడు కదా, చనిపోయిన వాళ్ళని సమాధి చేస్తారు కదా. ఎలీసా గారు సమాధి చేశారు. సమాధి చేసేటప్పటికి దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధి చేసినాక సంవత్సరం అయింది. సంవత్సరం అయినాక ఒక అతను చనిపోయాడు. ఒక అతను చనిపోతే అప్పుడు ఊళ్ళో యుద్ధాలు అయ్యో జరుగుతున్నాయి. అడవిడిగా ఉండి వాళ్ళకి పెడతాకి పెద్ద సమాధిలో పెడతా ఖాళీ లేక అడవిడిగా భయంగా ఉండి ఎలీసాని సమాధి చేసిన కాడ పెట్టారంట. పెట్టేటప్పటికి ఎలీసా చావ్యాలు ఉంటాయి కదా, ఎముకలు అవి ఉంటాయి కదా, అవి తగిలి ఈ చనిపోయిన మనిషి బతికాడు. చనిపోయిన మనిషి బతికాడనమాట. చూడు ఎంత ఆశ్చర్యకార్యమో. మరి అంత ఆశ్చర్యకార్యము ఎవరైనా చేయగలరా? యేసయ్య పేరట ఎలీసా చేశాడనమాట. అక్కడ యేసయ్య అంత గొప్ప దైవజనుడు, అంత పవిత్రంగా జీవించేవాడు. మాట చెబితే మాట అట్లాగే జరిగిందన్నమాట. ఏలియారు చేసిన అద్భుతాలు కంటే ఎలీసా చేసిన అద్భుతాలు డబల్ చేశాడనమాట. ఆయన 7 చేస్తే ఈయన 14 చేశాడనమాట. అట్లాగే ఒక మాటతో వచ్చాడు ఎలీసా. మాట కాడా లేదు, దుప్పటేసాడు ఏలియారు. దుప్పటైతే నా వెనకాల రమ్మని అనలా, ఏమనలా, దుప్పటట్లా వేసాడు అంతే. వేసేటప్పటికి వచ్చి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వస్తానని చెప్పేసి అవన్నీ కోసి అందరికీ బిందు చేసి అన్నీ చేసి వచ్చేసాడు అనమాట ఏలియార్ దగ్గరికి. వచ్చేసాడు అనమాట. అలాంటి గొప్ప దైవజనుడు. ఏలియార్ కాడ నా అంట రామని చెప్పలా, అనలా, దుప్పటేసాడు అంతే. ఆ దుప్పటేసిన దానికి వచ్చేసాడు అనమాట. మనమైతే ఎక్కడికి రావాలి, దేనికి రావాలి, ఎందుకు రావాలి, నీ వెనక ఎందుకు రావాలి, అవన్నీ మన వాళ్ళు పేసిన అడుగుతారు. అతను ఆ పేసిన మనకు అడగకుండా ఎంత రైతో మళ్ళీ 12 అరకలు దున్నుతున్నాడంటే ఎంత రైతు మళ్ళీ. ఆ రైతు దేవుని మాట కాడలేదు, దుప్పటేసాడంతే. ఆ దుప్పటే మాటలాగా భావించి ఎలీసా వచ్చేసాడు అనమాట. వచ్చేసి ఏలియాని అనుసరించాడు. ఏలియారు ఏ పని చెబితే ఆ పని చేసి గొప్ప కార్యాలు చేసుకున్నాడు. ఇంత శ్రద్ధాభక్తితో నా యందు నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా, నీకు నా యందు ఏం కావాలి అడుగన్నాడు ఏలియారు. అడుగమన్నప్పుడు ఎలీసా అన్నాడు, నీ ఆత్మలో 2 పాలు నాకు ఇమ్మన్నాడు. ఏలియారు ఆత్మలో 2 పాలు నాకు ఇమ్మన్నాడు అన్నమాట. ఇమ్మంటే నీవు అడిగేది అడగ సౌఖ్యం కానగా ఉంది, ఇవ్వని సౌఖ్యం ఇచ్చేది కాకుండా అడిగావు మీరు. అయినా నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు నీకు కనపడితే అది నీకు జరుగుద్ది, ఇవ్వబడుతుంది అన్నాడు అన్నమాట. ఇవ్వబడితే అప్పుడు ఎలీసా ఎంతో ఏలియాని అమ్మడించి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి నన్ను బేతేలుకు రమ్మంటున్నాడు. దేవుడు నీవు ఇక్కడే ఉండు, నీ ఏలియా చెబితే కాదు నేను నీతోనే వస్తాను అని చెప్పేసి అన్ని సార్లకి ఏలియారు వెళ్ళిన సార్లకల్లా ఎలీసారి వెళ్ళి ఆఖరికి దేవుడు తీసుకుపోయాడు. ఏలియాని తీసుకుపోతున్నారు రథాల మీద ఆకాశంలోకి తీసుకుపోతుంది. అప్పుడు సగంలోకి వెళ్ళినాక అప్పుడు చూశాడు ఎలీసా. చూసి అప్పుడు కేకేసాడు అన్నమాట. నా వెళ్ళినవాడా అని కేకలేసి ఏడుతుంటే బట్టలు చుప్పుకొని అప్పుడు దుప్పటి పాడేశాడు. దుప్పటి పాడేశాడు ఏలియారు. పడైతే ఆ దుప్పటి తీసుకుని
ఇంకా ఆ ఏరుని కొడితే ఆ ఏరు 2 పాయలు అయిందన్నమాట. అటువంటి బలమైన కార్యాలు ఎలీసా చేశాడనమాట. అలాంటి కార్యాలు చేయాలంటే ఎలీసా అంత భక్తి ఉండాలి మనకు. అలాగా ఎలీసా అంత భక్తి చేస్తూ మనం కూడా జీవిద్దాం.